విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో టెన్షన్ నెలకొంది. ఏయూలో బంద్ ఉద్రిక్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థి నిన్న మరణించింది. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో విద్యార్థి మరణించిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ బంద్కు పిలుపునిచ్చినటువంటి విద్యార్థి సంఘాలు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. వర్సిటీ డిస్పెన్సరీ సమస్యను వాళ్ళు చెప్తూ ఉన్నారు. గతంలో వీసీ దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించలేదంటూ కూడా వారంతా ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఏయూ ప్రధాన ద్వారం ఎదుట వారంతా బైఠాయించి ఆందోళనకు దిగారు. వీసీ ఛాంబర్ దగ్గర విద్యార్థులంతా కూడా నిరసన చేస్తూ ఉన్నారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలంటూ విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు అడగకూడదు. మీరు ప్లీజ్ మీ మీద వీడియో షూట్స్ చేయబడుతున్నాయి, ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? నిన్న విజయనగరానికి చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ ఆంధ్ర యూనివర్సిటీలో బిఈడి 2వ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న క్యాంపస్ లో ఉన్నట్టు ఉండి హఠాత్తుగా ఆయన వాష్రూమ్ కి వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కప్పుకూలిపోయి ఊపిరాడిక అక్కడే గిలగిల కొట్టుకుంటున్న సమయంలో తోటి విద్యార్థులు గుర్తించి వెంటనే యూనివర్సిటీలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే అంబులెన్స్ అక్కడికి రావడం జరిగింది. అయితే అప్పటికే తనకు ఆక్సిజన్ అందడం లేదని ఆక్సిజన్ పెట్టాలని మణికంఠ కోరడంతో అయితే ఆక్సిజన్ అంబులెన్స్ లో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందలేదు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన కింగ్ జార్జ్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మణికంఠ మృతి చెందాడంటూ కూడా తెలపడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహానికి లోనయ్యారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లనే మణికంఠ మృతి చెందాడంటూ నిన్న వీసీ ఛాంబర్ అంతా కూడా చుట్టుముట్టడం జరిగింది. నేడు బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ సైతం కూడా తీవ్ర ఉద్రిక్తతకైతే దారితీసింది. మొత్తం విద్యార్థులంతా కూడా వీసీ ఛాంబర్ లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. తమ ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు గాని భోజన సదుపాయాలు గాని సకాలంలో అందించకపోవడం, అంతేకాకుండా ఈ డిస్పెన్సరీకి సంబంధించి అనేక సమస్యలు ముందుగానే వీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమ విద్యార్థులు బాధపడినటువంటి వీసీ వెంటనే తక్షణమే రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీసీ ఛాంబర్ లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే మణికంఠకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు సైతం కూడా రావాల్సి ఉంది కాబట్టి పోలీసులు శాంతించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తన తండ్రి సైతం కూడా వీసీతో చర్చలు జరిపారు. తమ కొడుకు మృతికి ఎవరూ బాధ్యులు కాదని తాను సైతం కూడా అప్పటికి సంతకం చేయడంతో మణికంఠ మృతదేహానికి పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. అయినప్పటికీ విద్యార్థులు మాత్రం శాంతించే ప్రసక్తే లేదు. వీసీ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, మాకు వైద్య సదుపాయాలు కల్పించాలి, డిస్పెన్సరీని బాగు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిపై ఇప్పటి వరకు వీసీ స్పందించారా జార్జ్? వీసీ నిన్నటి నుంచి కూడా విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు అయితే ఒప్పుకునే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఒక విద్యార్థి ప్రాణం పోయిన తరువాత వీసీ చర్చలు జరిపి ఏం ప్రయోజనం అంటూ కూడా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ ఏదైతే డిస్పెన్సరీకి సంబంధించి అనేక వైద్య సదుపాయాలు సరిగా లేవంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా వీసీ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన సరిగా పట్టించుకోవడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్న సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులు ఆందోళన కొనసాగించి నిన్న సైతం కూడా కొవ్వొత్తులతో ర్యాలీ సైతం కూడా నిర్వహించడం జరిగింది. డిస్పెన్సరీలో తక్షణమే వసతులు కల్పిస్తామని, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే తప్ప మేము ఈ ఆందోళన విరమించేది లేదంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. వీసీ రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా విద్యార్థులు అయితే పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆరోగ్య శాఖ మంత్రికి, డిప్యూటీ సీఎం కి, లోకేష్ కి సైతం, గవర్నర్ కి సైతం కూడా ఫిర్యాదు చేశామని, ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జార్జ్.